ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఈ రెండిటి వ్యవహారాలతో వందలాది మంది ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో సీరియస్గా స్పందిస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలలో భాగమైనటువంటిది ఓ పక్కన తెలంగాణ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సెలబ్రిటీల మీద కంప్లైంట్లు వస్తే దాన్ని పక్కన పెట్టేయడం కాకుండా సిన్సియర్గా తీసుకున్నారు. ప్రభుత్వం ఎట్లాంటి అడ్డుపడలేదు. చివరికి అనేక మంది నటుల మీద కేసు పెట్టినా కూడా అడ్డుపడలేదు. కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇనిషియేటివ్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్లందరికీ హ్యాట్స్ ఆఫ్. అట్ ద సేమ్ టైం ఏపీఎస్ఆర్టీసీకి ప్రస్తుతం హెడ్గా చేస్తున్నటువంటి సజ్జనార్ ఎంతో సామాజిక బాధ్యతతో స్పందిస్తున్నందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అది పక్కన పెడితే ఇప్పుడు చర్యల్లో కొత్త మోడల్ రంగంలోకి దిగిపోయింది. డీజీజీఐ ఏకంగా రంగంలోకి దిగడంతో పాటుగా 350 వెబ్సైట్లని బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన గేమింగ్ యాప్స్కి సంబంధించి అట్లాగే 2400కి సంబంధించినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేసింది. ఆన్లైన్ అకౌంట్స్ 126 కోట్ల రూపాయల క్యాష్ని సీజ్ చేసింది. తద్వారా భారీ స్టెప్స్కి రంగంలోకి దిగింది. 1 by 1 అందరూ కలిసి. ఇంకో పక్కన ఆత్మహత్యల పరం కొనసాగుతున్నటువంటి వేళ ఇది చాలా కీలకమైన అంశం.